హలో ఫ్రెండ్స్, ప్రవీణ్స్ ఒక్క మాట అనే మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మాట్లాడబోయే ఈ టాపిక్స్ ఈ భూమి మీద కనీసం నాలాంటి ఒక్క ఫ్రెండ్ కన్నా ఉపయోగం ఉంటుంది అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు మన టాపిక్ వెచ్చలివిడిగా లిమిట్స్ క్రాస్ చేస్తున్నావా? ఇది మన టాపిక్. ఈ భూమి మీద అన్నీ తెలిసి మాట వినని ఏకైక జీవి మనిషే. ఒకవేళ లిమిట్స్ పెడితే వాటిని వెచ్చలవిడిగా క్రాస్ చేసేది కూడా మనిషే కాదంటారా? ఉదాహరణకి, ఈ పని చేయొద్దు అంటే ఆ పనే చేస్తాడు. పోనీ ఈ పనిని కొంచెం లిమిట్గా చేయరా అంటే, ఆహా నేను వెచ్చలవిడతాను, నాకు అలవాటు, నేను లిమిట్స్ దాటుతా. అది మనిషి నైజం. ఉదాహరణకి, అరే నువ్వు స్మోకింగ్ చేయొద్దురా అని ఆ తయారు చేసినోడే ఆ పెట్టి మీద రాస్తాడు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. కానీ మళ్ళీ ఇంకా ఆ లెవర్ల బొమ్మ కూడా వేసి అవి పాడైపోతాయని కూడా చెప్తాడు. వింటాడా? పెట్టెల మీద పెట్టెలు, పెట్టెల మీద పెట్టెలు. దీనివల్ల నీ డబ్బులు నష్టం, నీ ఆరోగ్యం నష్టం, ఊపిరితిత్తులు పాడైపోయి నిన్ను నమ్ముకున్న ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు. ఇవన్నీ తెలియక చేస్తావా? మేం మనుషులం, మేం లిమిట్స్ క్రాస్ చేస్తాం. అలాగే మందు తెలుసా? తెలుసు, కానీ క్రాస్ చేస్తాం. మేము మనుషులం, లిమిట్స్ క్రాస్ చేస్తాం. ఇంకోటి అతి పెద్ద భయంకరమైన ఇన్సిడెంటు మొబైల్ వాడకం. మొబైల్ ఏదో కనిపెట్టిన వాళ్ళు మంచి ఉద్దేశంతో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కనెక్టివిటీ బాగుంటుంది, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళతో వీడియో కాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా విజ్ఞాన విషయాలను ఒక చిన్న క్లిక్ తోటి అన్ని విజ్ఞానం ప్రపంచంలో ఏముందో మొత్తం తెలుసుకునే ఉద్దేశంతో ఫోన్ కనిపెడితే వీళ్ళు పిచ్చి పిచ్చి వీడియోస్ చూడటం, పిచ్చి పిచ్చి ఏదేదో చేసేసి మొబైల్ని వెచ్చలవిడిగా వాడుకోవటం. అసలు రోజు మొత్తంలో ఎక్కువ శాతం మొబైల్ చూస్తూనే ఉంటారు. దానివల్ల ప్రపంచం ఏమైపోతుందో తెలీదు, కుటుంబం ఏమైపోతుందో తెలీదు, అసలు ఏమీ తెలియకుండా దానికి అడిక్ట్ అయిపోతారు. దానివల్ల కళ్ళు దెబ్బతింటాయి, తల్లో నరాలు దెబ్బతింటాయి, కొంతమంది పిచ్చోళ్ళు కూడా అవుతారు. ఇవన్నీ తెలీదా నీకు? తెలుసు. అయినా మనం మనుషులం, లిమిట్స్ క్రాస్ చేస్తాం. ఈ మధ్య ఒక చిన్న టాపిక్ చదివాను. 1850s పాపం ఆల్ఫ్రెడ్ నోబుల్ గారు అని ఒక ఆయన ఈ డైనమైట్స్ ఉంటాయి కదా, అదే కొండలను పిలుస్తారు, అవి కనిపెట్టారు. ఆయనకి దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆయన ఏదో మంచి ఉద్దేశంతో వీళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఇటుకరాళ్ళ కోసం కొండల్ని కొట్టలేకపోతున్నారు, గోడలు పడిపోతున్నాయనే ఉద్దేశంతో ఆయన డైనమైట్ కనిపెట్టి బాంబులు కనిపెడితే వీళ్ళు ఇప్పుడు మనుషులను లేపడానికి ఉపయోగిస్తున్నారు. ఆయన నెత్తి నోరు బాదుకున్నాడు, ఎందుకు కనిపెట్టానరా బాబు దీన్ని అని. అది మనిషి నైజం, విచ్చలవిడితనం. చూడు బ్రదర్, ఏదైనా సరే లిమిట్స్లో వాడుకుంటే అది మనకు ఉపయోగం. లిమిట్స్ దాటితే మనకే కాదు ప్రపంచానికి కూడా చేటు. సపోజ్ మందు తాగేవాళ్ళు, లిమిట్స్లో తాగేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు హెల్తీగానే ఉంటారు, ఎందుకంటే అదొక లిమిట్. భోజనం చేసేవాళ్ళు లిమిట్గా చేస్తారు, ఎందుకంటే ఆ లిమిట్స్ వల్ల వాళ్ళకి తెలుసు ఆరోగ్యం బాగుంటుంది అని. ఫోన్ వాడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కేవలం వాళ్ళ పని కోసం మాత్రమే ఫోన్ వాడతారు, అలాంటి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మరి నువ్వు నేను ఎందుకు వెచ్చలివిడతానానికి అలవాటు పడ్డాం? ఒక్కసారి ఆలోచించు. అదేవిధంగా బైక్ మీద వెళ్ళేవాళ్ళు స్పీడ్ లిమిట్స్ ఉంటాయి, కానీ స్పీడ్కి వెళ్తారు. దానివల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, మనము ఇబ్బంది పడాలి, మన కుటుంబం ఇబ్బంది పడాలి, అన్ని రకాలుగా ఇబ్బంది పడాలి. అదే కొంచెం లిమిట్స్ తగ్గించుకున్నాం అనుకోండి, మనము సేఫ్గా ఉంటాం, మన ముందోడు సేఫ్గా ఉంటాడు, మనం అందరం సేఫ్గా ఉంటాం. ఇదేదో పెద్ద టాపిక్ కాకపోవచ్చు, కానీ మన ఆలోచన విధానాన్ని ఒక్క నిమిషం ఆలోచించి కొంచెం లిమిట్స్లో ఉంటే మన లైఫ్ అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.